విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు. ఎపిసోడ్ 8. ఏడవ ప్రతిమ చెప్పిన కథ. భోజభూపాలుడు మరల ఒక శుభముహూర్తమున సింహాసనం అధిష్ఠింపడానికి వేళ్లిన భోజభూపాలుడుని ఏడవ సోపానమునగల సాలభంజిక అతనిని వారించింది. ఓ రాజా, విక్రమార్కునకుగల సాహసము శౌర్యాది గుణములు నీవద్ద ఉంటే ఈ సింహాసనం అధిష్ఠింపుము, లేనిచో వెళ్ళిపొమ్ము అని సాలభంజిక చెప్పెను. అందుకు సమాధానంగా భోజభూపాలుడు, ఓ సాలభంజికా, విక్రమార్కుని గుణములు తెలిపే కథను చెప్పు, నేను అతని గురించి నా చెవులారా విని తెలుసుకుంటాను అని భోజభూపాలుడు పల్కిన మాటలకు సాలభంజిక ఈ క్రింది కథ చెప్పెను. విక్రమార్క మహీపతి ఒకనాడు మంత్రులు అందరూ కొలువుదీరి ఉండగా ఒక వజ్రాల వర్తకుడు అక్కడకు వచ్చెను. అంత విక్రమార్కభూపాలుడు ఆ వర్తకుని వద్దగల రత్నములన్నీయూ పరీక్షించి, ఓయి, ఈ రత్నములకంటే ఉత్తమోత్తమమైనవి నీవద్దనున్నవా అని విక్రమార్కుడు అడుగగా అతడు, రాజా, అటువంటి విలువైన రత్నాలు ఇంటివద్ద ఉన్నవి. వాటి విలువ అత్యధికము. ఒక్కొక్కటి 1,00,000 వరహాలు విలువచేయును. నా వెంట ఎవ్వరినైనా పంపినచో ఆరత్నములు పంపెదను. విక్రమార్కభూపతి అందులకు సమ్మతించి వాటి మూల్యము ముందుగనే ఆవర్తకుని ఇచ్చి తన సేవకులను పిలిచి, ఓయి, ఈవర్తకుని తోడుగా మీరు వెళ్లి అతడిచ్చు రత్నములను తీసుకురమ్మని రమ్మని, అతని గ్రామము ఇక్కడికి 20 యోజనములు కలవు. కావున నీవు 4 దినములలో తిరిగ రావలయును. 5వనాటి సూర్యోదయమునకు రానిచో నిన్ను శిక్షించితీరెదను అని పల్కి ఆవర్తకునితో సేవకులని పంపేను. సేవకులు ఆవర్తకుని గ్రామమునకు వెళ్లి అతను ఇచ్చిన రత్నములను తీసుకుని తిరిగ ఉజ్జయిని నగరానికి ప్రయాణమై వచ్చిచుండగా మార్గమధ్యమున వర్షము కురిసెను. అతడు ఆ వర్షబాధను ఇసుమంతైనా లక్ష్యము చేయక ప్రయాణము సాగస్తూ 4వ దినము సాయం సమయమునకు ఒక గ్రామము చేరుకొనియెను. అతడు ఆ రాత్రి అంతా ప్రయాణము సాగించినా కాని విక్రమార్కుని వద్దకు గడువులోపల రాలేడు. అతడు వర్షములో తడుస్తూ చలిబాధ కూడా లెక్కచేయకుండా అతి ధైర్యముతో ప్రయాణము సాగించేను. మార్గమధ్యమున ఒక ఏరు అకాలవర్షముచే పొంగ దాటుటకు వీలుకానంత వేగముతో ప్రవహిస్తుంది. అక్కడ ఏరు దాటుటకు తెప్పలు కూడలేవు. సేనాని సకాలములో రాజు సన్నిధికి చేరుదునో లేదో అని ఆలోచించుతూ తాను ఏరు ఈదిదాటుటకు ప్రయత్నించి విఫలమై సమీపమందున్న పల్లెగూడెములోని వెళ్లి అందున్న యజమానిని కలిసికొని తనను ఆ ఏరు దాటించుమని చెప్పిన ఆనావికుడు, అయ్యా, వర్షముచే ఏరు పొంగ ప్రవహించుచున్నది. మనము దాటుటకు ప్రయత్నించిన మనం అపాయమునకు లోనగుదుము. కావున ఈరాత్రికి ఇక్కడే విశ్రమింపమన్నాడు. ఉదయమే మిమ్మల్ని ఆవలియొడ్డునకు చేర్చెదరును అని పల్కిన గూడెం యజమానిని మాటలకు సేనాని, ఓయి, రేపు సూర్యోదయమునకు పూర్వమే నేను విక్రమార్కుని సన్నిధి వెళ్లి ఈ పదరత్నము ఈ యవలయును, ఇది విక్రమార్కభూపాలుని ఆజ్ఞద్ ఆగడువు దాటినచో నన్ను శిక్షించును. అంతేకాక విక్రమార్కభూపాలుని ఆజ్ఞ ఉల్లంఘించిన వాడిని అయ్యేదను. కావున నీవు కోరినంత ధనము ఇచ్చెదను. ఎటులైనను ఇప్పుడు నన్నియేరు దాటించవలయునని చాలా విధముల బ్రతిమాలసాగెను. అంతలో ఆ నావికుడు, అయ్యా, మీరుంతగా బ్రతిమాలుచున్నారు. కావున నేనీ అపాయకరమైన పనిచేయుచుంటిని. కాని మిమ్ములను ఏరు దాటించినందులకు ప్రతిఫలముగా ఊరు తీసుకుపోవుచున్న రత్నములలో 4 నాకు ఇయ్యవలయును. అందులకు సరే అంటే ఇప్పుడే మిమ్మల్ని ఏరు దాటించెదను. సేవాని సంకోచింపక సమ్మతించి అతని వద్దగల రత్నములలో 4 ఆపల్లెవానికి ఇచ్చి ఏరుదాటి సూర్యోదయమునకు పూర్వమే విక్రమార్కుని సన్నిధివచ్చి తాను తెచ్చిన రత్నములు రాజుకి ఇచ్చెను. విక్రమార్కుడు అతనిని, ఓయి, ఇందులో 4 రత్నములు తక్కువగా ఉన్నవి, వాటిని ఏమి చేసితివి అని విక్రమార్కుడు అడిగాడు. అందుకు సమాధానంగా సేనాని, రాజా, మార్గమధ్యమున ఒక ఏరుండు తగలెను. దానిని దాటుట వీలులేనంత వేగముగా నీరు ప్రవహించుచుండెను. దానిని దాటింపమని ఒక నావికుడిని వేడుకొనగా అతడు నావద్దనున్న రత్నములలో 4 ఇచ్చినచో ఏరు దాటించెదను అనెను. వర్షం వల్ల మీరు నియమించిన కాలమునకు తమ సన్నిధి చేరుట కష్టం. తమరి ఆజ్ఞ భంగము కలుగును. విక్రమార్కభూపాలకుల ఆజ్ఞ కత్తి లేకుండా చంపుట వంటిది కదా. అందుచే 4 రత్నములను పల్లెవాసికి ఇచ్చి ఏరుదాటి మీరు నియమించిన కాలమునకు మిమ్ములను చేరగలిగితిని అని చెప్పెను. విక్రమార్కుడా సేనాని మాటలు విని అతనిని గౌరవించి మగిలిన రత్నములను అతనికి బహూకరించెను. ఓ భోజభూపతి, అట్టిగుణములు నీవద్ద ఉంటే ఈ సింహాసనం అధిష్ఠింపుము, లేదేంటే తిరిగపొమ్ము అని సాలభంజిక మాటలకు భోజభూపాలుడు ఆనాటికి అంతఃపురము తిరిగెవెళ్లెను. సాలబంజికలు మొత్తం 32 అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.